అస్సలు నీసు వాసన అనేది లేకుండా సింపుల్‌గా, టేస్టీగా గోట్ బ్రెయిన్ కర్రీ ఎలా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రొసీజర్‌లో చేయండి. చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, గరం మసాలా అన్నీ వేసి కలిపేసి లూజ్‌గా కలుపుకోవాలి దీనికి. దీంట్లో టెక్నిక్ ఏంటంటే గట్టిగా కలిపితే పట్టదు. ఇలా లూజ్‌గా కలుపుకుంటే చక్కగా పడుతుందనమాట. చూసారా లూజ్‌గా ఎలా ఉందో? ఇది సిల్కీ స్ట్రక్చర్‌లో ఉంటది కాబట్టి మామూలుగా కలిపితే పట్టదది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి సిమ్‌లో పెట్టి బాగా దగ్గరికయ్యేలా మెత్తగా చక్కగా వేపుకోవాలనమాట. వేపిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం మసాలా కారం, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసి కొంచెం పల్లీల పేస్ట్ కమ్మదనం కోసం ఇవన్నీ వేసి చక్కగా వేగనిచ్చి అప్పుడు కొంచెం వాటరేసి సలసల మరగనివ్వాలనమాట. అవి మరుగుతున్నప్పుడు అప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న బ్రెయిన్ దాంట్లో వేసేయాలి. మొత్తం మసాలాతో పాటు వేసేయాలి. వేసేసి లైట్‌గా మళ్ళీ నీళ్ళు కడిగి వేయొచ్చనమాట. ఇదంతా దగ్గరికయ్యేదాకా వండి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం చిటికెడు వేసాను. ఎక్కువ లాగదు బ్రెయిన్ కర్రీకి అసలు ఎక్కువ సాల్ట్ లాగదు. జాగ్రత్తగా వేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది.